रियासती वजीर बरकी जगदीश रेड्डी ने देवरकुंडा का दौरा करके मुख्तलिफ तरक्याती प्रोग्राम्स में हिस्सा लिया। इस दौरान रियासती वजीर जगदीश रेड्डी ने देवरकुंडा के चंदमपेट में तामीर किए गए तमाम असरी सहूलतों से आरास्ता डबल बेडरूम मकानात को मुस्तहीकीन के हवाले किया। बाद रियासती वजीर जगदीश रेड्डी ने दही तरक्याती प्रोग्राम में शिरकत करते हुए हरीता हरम प्रोग्राम के तहत शजरकारी में हिस्सा लिया। इस मौके पर मुनक्किदा तकरीब से खिताब करते हुए उन्होंने अवाम से रियासती हुकूमत की जानिब से जारी इस प्रोग्राम में शिराकतदार बनने पर जोर दिया। वजीर ने कहा कि सरसब्जी और शादाबी और सफाई को यकीनी बनाने के मकसद से वजीर आला केसीआर के शुरू करदा देही तरक्याती प्रोग्राम के जरिए इनकलाबी तब्दीलियां जरूर आएंगी। उन्होंने हुक्काम को मशवरा दिया कि अगर अपने अतराफ अकनाफ के माहौल को साफ सुथरा रखने के इकदाम करें ताकि किसी भी किस्म की बीमारियों से महफूज रहने और मच्छरों के इंसदाद के इकदाम करना वक्त की अहम तरीन जरूरत है। इस तकरीब में रुकन पार्लिमान लिंगाय यादव, मुकामी रुकन असम्बली रविंदर कुमार नायक और दीगर ने शिरकत की। ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెట్లను పెంచుకోవడం, మీ గ్రామ పంచాయతీ నుంచి ఏదైతే ఈ చెత్త నిర్వహణ కొరకు ట్రాక్టర్ ఏర్పాటు చేసిందో చెత్త కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించి ఎక్కడ కూడా మీ ఇళ్ల ముందర చెత్త లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇల్లు ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో రోడ్డును కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ఇది ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం. ఏ కొత్త జబ్బు వచ్చినా ఒక కరోనా తప్ప అంతకు ముందు దేంతో వచ్చింది అంటే చికెన్ గున్యా అనగానే ఏదో పలానా దోమ, డెంగ్యూ పలానా దోమ, అంతకుముందున మలేరియా పలానా దోమతో వచ్చింది, బోధకాలు పలానా దోమ గుర్తు వస్తుంది. ఈ రకంగా మనకు ఆరోగ్యానికి హాని చేసే వాటిని మనమే పుట్టిస్తున్నాం. అది మనం చేసే నిర్లక్ష్యం వల్లే వస్తుంది. కాబట్టి అందరం కూడా మరి పరిశుభ్రత, పర్యావరణం విషయాల్లో, పచ్చదనం విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, ఆ రకంగా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలంటే ఎవరి వీధిని వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి, ఎవరి గ్రామాన్ని వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలి. ఇవాళ పల్లె ప్రగతి కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే.